పరాకుగా ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నా. ఓ అమ్మాయి పేరు దగ్గర నా చూపు ఆగింది. తన ఇంటి పేరుతో ఇంటర్లో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. బావా బావా అంటూ నా వెనకాలే తిరిగేవాడు. ఆ ఉత్సుకతతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. వెంటనే ఓకే చేసేసింది. వాళ్ళది మా పక్క ఊరే. పైగా నా స్నేహితుడి దగ్గరి బంధువు. హైదరాబాదులో స్థిరపడ్డారట. చాటింగ్లో చాలా విషయాలు పంచుకుంది. కొద్ది రోజుల్లోనే మా మనసులు దగ్గరయ్యాయి. అంతకు ముందే అమ్మా నాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె పరిచయంతో నా జీవితంలోకి పెళ్లి కూతురు నడిచొచ్చినట్టు అనిపించింది. బీటెక్ పూర్తవగానే పెద్దల ఆమోదంతో ఒకటవ్వాలనుకున్నాం. కానీ ఎలా? నా ఫ్రెండ్ని రాయబారం నడపమన్నా. మా కుటుంబంల మధ్య గొడవలున్నాయి, నేను తలదూర్చలేను అన్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగా. ఇంతలో తను ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. ఇంతకు ముందే నీ సంబంధం వచ్చింది. నువ్వు ఎక్కడో దూరంగా సరిహద్దుల్లో పనిచేస్తావని నాన్న వద్దన్నారు అంది. ఆ మాటతో రాస్పడిపోయా. అయినా పర్లేదు, ఏదోలా మా వాళ్ళని ఒప్పిస్తా, లేదంటే నీతో వచ్చేస్తా అనడంతో ధైర్యం వచ్చింది. ఫోన్ కాల్స్, చాటింగ్తో రోజు రోజుకి మా సన్నిహితం పెరుగుతోంది. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మా నాన్నలతో పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నా. ఈలోపే తన ఫోన్. నన్ను అడగకుండానే మా వాళ్ళు ఓ సంబంధం ఫిక్స్ చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. అంటుంటే నా గుండె దగిల్మంది. మీ ఇంటికొస్తానంటే వద్దంది. వాళ్ళని ఒప్పించే పూచి నాదని భరోసా ఇచ్చింది. ఈలోగా అమ్మకి అనారోగ్యం. సెలవు పెట్టి ఊరెళ్ళాను. తిరిగి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో దిగాను. అంత దూరం నుంచి వచ్చినా కలవడం కుదరదంది. బాగా బతిమిలాడితే రైల్వే స్టేషన్కు వచ్చింది. 15 నిమిషాలు అన్నీ మాట్లాడుకున్నాం. అప్పుడు మన పెళ్ళి జరిగి తీరుతుందని నమ్మకంగా చెప్పింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో పోరు ఎక్కువైంది. ఇక తప్పేలా లేదని నా ప్రేమ విషయం అమ్మకి చెప్పేశా. ఒక మధ్యవర్తితో సంబంధం కోసం వాళ్ళతో మాట్లాడిందట. మార్నాడే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు. ప్రేమ పేరుతో నా కూతురిని వేధిస్తున్నావంటూ తిట్టాడు. 20,000 జీతంతో బార్డర్లో చచ్చే నీకు నా కూతురు కావాలా అని కోపంతో ఊగిపోయారు. ఊళ్ళో నా గురించి తప్పుడు ప్రచారం చేయించారు. ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థమైంది. వెంటనే తనకి కాల్ చేశా. నెంబర్ కలవడం లేదు. గతంలో నమ్మకంతో నా ఫేస్బుక్, ఈమెయిల్ పాస్వర్డ్లన్నీ తనకిచ్చేశా. వాటిలో మా చాటింగ్ హిస్టరీ మొత్తం చెరిపేసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు నేను దారుణంగా మోసపోయానని. సైన్యంలో పనిచేస్తున్నానని, ఊరిలో నాకు గౌరవం ఉండేది. ఇప్పుడు పోకిరిలా మిగిలిపోయా. తన వంచన కన్నా ఊరిలో పరువు పోయిందనే బాధ ఎక్కువైంది. పక్క ఊరిలోనే ఉన్న ఆమె పెద్దనాన్న దగ్గరికి వెళ్ళా. మా ప్రేమ గంటల కొద్దీ మాట్లాడుకున్నది కాల్ లిస్టులు చూపించా. ఆయన నమ్మారు. తమ్ముడితో మాట్లాడతానన్నారు. ఇంత జరిగినా ఆ అమ్మాయిపై కోపం రాలేదు. తను సొంతం అవుతుందనే ఆశ చావలేదు. వాళ్ళ పెద్దనాన్న అయినా మమ్మల్ని కలుపుతారనుకున్నా. కానీ విధుల్లోకి వెళ్ళిన కొద్ది రోజులకే నా స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి కుదిరిందని, అది తను సంతోషంగా ఒప్పుకుందని. నేను విఫల ప్రేమికుడినై 9 ఏళ్ళు గడిచాయి. తను ఎందుకు ఇలా ప్రవర్తించిందో ఇప్పటికీ అర్థం కాదు. తను నన్ను నవ్వించేది, కవ్వించేది. దక్కదేమో అనుకున్న ప్రతిసారి నేను నీ సొంతమని ఆశలు పెంచేది. చివరికి ఒక్కసారిగా మాట మార్చి నన్ను దోషిని చేసింది. నా వ్యక్తిత్వాన్ని నవ్వులపాలు చేసింది. నీ జీవితం స్థాయి తక్కువని చెప్పినా సర్దుకుపోయేవాణ్ణి. పెద్దలు ఒప్పుకోవడం లేదని నా దురదృష్టం అనుకునేవాణ్ణి. కానీ తేనె పూసిన కత్తిలాంటి మాటలతో నా గుండె కోస్తుందని తెలుసుకోలేకపోయా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.